ఈ డొనాల్డ్ ట్రంప్కి టారిఫ్లు దేయం పట్టినట్టుంది భయ్య. ఎందుకంటే ఇప్పుడు చైనా మీద ఏకంగా 100% అదనపు టారిఫ్ని వేస్తున్నా అని చెప్పేసి ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. సో దీంట్లో భాగంగా మరి ఇవి ఎప్పుడు అమల్లోకి వస్తాయి అనే డౌట్ కూడా మీకు వచ్చి ఉండేది కదా. ఇది వచ్చేసరికి రేపు November 1 నుంచి అమల్లోకి వస్తాయి అనమాట. ఇంతేకాదు, ఇంకో విషయం, ఏది సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏవైతే డివైసెస్ ఉంటాయో సో వీటి మీద కూడా టారిఫ్లు పెంచేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి ఎందుకు పెంచాడు? మరి వాళ్ళు చూసుకుంటే అటువైపు జిన్పింగ్, అదేవిధంగా మరి డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరు చూసుకుంటే రేపు ఒక 2 వారాల తర్వాత సౌత్ కొరియాలో వీళ్ళిద్దరు భేటీ అవ్వబోతూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు చూసుకున్నా సరే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇండియా కంటే చైనా మీద చాలా తక్కువ టారిఫ్లు వేసాడు కదా అంతకుముందు. మరి ఇంత మంచి సంబంధాలు ఉన్నప్పుడు మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఈ చిచ్చు వచ్చిందంటే ఒకటే రీజన్. అటువైపు చైనా ఏం చేసింది, వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారనమాట. అందుకని చెప్పేసి ఇటువైపు డొనాల్డ్ ట్రంప్ సో దానికి కోపం తెచ్చుకొని, నువ్వు ఆంక్షలు విధిస్తే నేను నీ మీద టారిఫ్లు వేయలేనా, ఖచ్చితంగా వేస్తా అని చెప్పేసి ఇప్పుడు 100% టారిఫ్లు వేసాడు అనమాట. దాని తర్వాత ఒకటే చెబుతున్నాడు, అసలు మా మధ్య ఇంత మంచి సంబంధాలు ఉంటా ఉంటే ఎందుకు మా మీద ఈ విధంగా ఆంక్షలు విధించాడు. సో ఇది అసలు ఊహించలేనటువంటి విషయం నాకు. సో చాలా షాకింగ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చైనా మీద 100% టారిఫ్ వేస్తున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట.